హలో గైస్, నమస్తే, సలాం, ఆదాబ్. ఈరోజు చూసుకోవచ్చు ఎక్కడికి వెళ్తున్నా అంటే నేనైతే విజయవాడకి వెళ్తున్నా. ఎందుకు వెళ్తున్నా అంటే ముందు అయితే చెప్తా. సో మనకైతే కరీంనగర్కి వెళ్ళి విజయవాడకి అయితే ట్రైన్ ఫెసిలిటీస్ అయితే లేదు. సో నేనైతే కరీంనగర్కి వెళ్తే వరంగల్కి అయితే వచ్చేసిన ఇక్కడ బస్సుతోని. సో ఇక్కడైతే టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళగానే ట్రైన్ అయితే వచ్చేసింది. సో లేట్ అయితే లేకుండా నేనే డైరెక్ట్ అయితే లోపలికి అయితే వెళ్ళిపోయినా. ఇక్కడ చూసుకోవచ్చు వరంగల్ టు విజయవాడ అయితే 3 hours లో అయితే అన్న అయితే తొందరగా తీసుకొచ్చు మనకైతే. నేనైతే విజయవాడకి అయితే వచ్చేసిన. రాగానే ఇక్కడ చూసుకోవచ్చు నేనైతే మొత్తం కన్ఫ్యూజ్ అయినా. ఎందుకంటే ఇక్కడ 10 ప్లాట్ఫామ్ అయితే ఉన్నాయి. మన దగ్గర అయితే ఓన్లీ 2 platforms అయితే ఉన్నాయి కరీంనగర్లో. సో ఇక్కడైతే వీళ్ళ దగ్గర 10 platforms ఉన్నాయి. చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేనైతే కొంచెం రూట్ కన్ఫ్యూజ్ అయినా. ఇలా అయితే బయటికి అయితే వచ్చేసిన. బయటికి రాగానే ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళ రైల్వే స్టేషన్ బయటికి వెళ్ళి లుక్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. సో నేనైతే విజయవాడలో చాలా ప్లేసెస్ అయితే తిరగలేదు, కొన్ని ప్లేసెస్ అయితే తిరిగిన. సో ఏవేవి తిరిగినా మీకైతే చూపిస్తా చూడండి. ముందు చాలా అంటే చాలా బాగుంటుంది. మన విజయవాడలతో మామూలుగా ఉండదు. మీరు ఇప్పటివరకు कभी गया डीमार्ट? हाँ जाता हूँ. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనమైతే విజయవాడకి వచ్చినాం. అంటే చాలా సేపు అయితే ఉండలే, కొంచెం సేపు ఉన్నాం. ఈ బ్రదర్ అయితే నాకు చాలా హెల్ప్ చేసిండు. థ్యాంక్ యూ బ్రదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బ్రదర్ ఒకసారి మీ పేరు చెప్పరా మా సబ్స్క్రైబర్స్ కి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బద్రి అంటారు. నేను విజయవాడ లోకల్లోనే ఉంటాను. బ్రదర్ వచ్చి నన్ను కలవటం ఎంతో సంతోషకరం. కానీ వచ్చిన కొంతసేపు అయినా నాతో స్పెండ్ చేసిన చిన్న టైం అయినా చాలా హ్యాపీగా ఉంది. చాలా ఎంజాయ్ చేసాం విత్ ఇన్ ఫ్యూ అవర్స్. అన్న ఒకసారి మన విజయవాడలో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఒక్క షార్ట్ తొందర చెప్పాము మన సబ్స్క్రైబర్స్ కి. మన విజయవాడలో వస్తే ఫస్ట్ అమ్మవారి గుడి ఇంద్రకీలాద్రి, నెక్స్ట్ అంబేద్కర్ స్టాచ్యూ, ఇక ఈ విజయవాడ ఫేమస్ చిన్న పునుగులు, మన ప్రకాశం బ్యారేజ్. ఎనీవే విజయవాడలో ఇంకా చాలా చూడాల్సినవి ఉన్నాయి. ఉండవల్లి కేవ్స్ కానీ ఇంకా ఉన్నాయి. ఇంకా మన వచ్చేసి ఇది గాంధీ హిల్స్ చాలానే ఉన్నాయి ఇంకా చూడాల్సిన ప్లేసెస్. ఈసారి వచ్చినప్పుడు కంపల్సరీ మిస్ అవ్వకుండా అన్ని చక్కెర కొట్టేద్దాం. సరే అన్న, ఇప్పుడైతే ఇంతవరకు చూపిస్తున్నా అన్న. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్ని అయితే చూపిస్తాం మీకు కూడా అన్ని కవర్ చేసిన. సో ఏమేమి కవర్ చేసినా అదే కూడా మీకు వీడియోలో పెడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాలంటే అన్నిటికంటే స్పెషల్ విజయవాడలో మా బద్రి అన్న. మీరు కంపల్సరీ విజయవాడ వస్తే ఒకసారి బద్రి అన్నకైతే కాంటాక్ట్ చేయండి. అన్న ఇన్స్టాగ్రామ్ లింక్ పైన పెడతా. సో ఓవరాల్ వ్యూ ఎట్లా అంటే విజయవాడలో చాలా అంటే చాలా బాగుంది. నేచర్ బాగుంది, వ్యూ బాగుంది. అంటే ఎంజాయ్ చేయొచ్చు. టూరిస్ట్ ప్లేస్ లాగా చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. సో నెక్స్ట్ టైం కూడా చాలా ఎంజాయ్ చేద్దాం, ఇంకా చాలా ఎంజాయ్ చేద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో లాస్ట్ మాట మన సబ్స్క్రైబర్స్ కి లైక్, సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ.